నా నోటి మాటలు మా అందరూ ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరొకసారి ఈ సాయంకాల శుభాలను తెలియజేస్తున్నాను. ఈనాడు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలను ధ్యానము చేసుకుందాము. 13వ వచనములో వ్రాయబడిన వాక్యము, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు అని ఇక్కడ పౌలు తెలియచేస్తున్నాడు. ఏ విషయంలో దేని చేత క్రైస్తవులమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు ముద్రింపబడ్డారు, ఆ విషయాలు మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ పౌలు చెప్పుతున్న మాట ఏంటంటే, మొదటిది సత్యవాక్యము. ఈ సత్యవాక్యము దేనిని గురించి? మన రక్షణ సువార్తను గురించి. ఆ రక్షణ సువార్తలో సత్యం ఉన్నది. రక్షణ సువార్తలో సత్యమే గనక లేకపోతే అది రక్షణ సువార్త కాదు. దాని యందు మనము విశ్వసించాల్సిన అవసరము లేదు. కాబట్టి అంటున్నాడు, దేవుని బిడ్డలైన వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వాక్యములో అసత్యాన్ని కూడా సత్యముగా బోధించే వాళ్ళు ఉన్నారు. అసత్యాన్ని సత్యంగా రూపించదలచి విశ్వాసులను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆందోళనకు లోను చేసేటువంటి వాక్యము కూడా ఉన్నది. కాబట్టి ఏది సత్యవాక్యమో ఏది అసత్యమైన వాక్యమో వినువారు గ్రహించాలి. అందుకనే వాక్యములో వ్రాయబడి ఉన్నది, వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును దేవుడు మనకు దయచేయాలి అని మనమందరము కూడా దేవుడిని వేడుకోవాలి. మొదటిది, వినడానికి మనస్సు ఉండాలి. మనస్సు లేకుండా, మీకు వినేటువంటి మనస్సు లేకపోతే నేను ఏది చెప్పినా మీ మనస్సు దానిని తీసుకోలేదు. మీకు వినగలిగినటువంటి ఆసక్తి ఉంటే నేను చెప్పే వాక్యాన్ని మీరు వింటారు, దానిని గ్రహిస్తారు. ఇందులో సత్యము ఎంత, అసత్యము ఎంత ఉన్నది. సత్యాన్ని తీసుకోవాలి, అసత్యము వైపు మనము మళ్ళకూడదు. ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. బోధకులలో ఈ రెండు విషయాల్లో విశ్వాసులైన వారు గ్రహించగలిగి ఉండాలి. సత్యమైన వాక్యము, నిజమైన వాక్యము ఏది, అసత్యమైనటువంటి వాక్యము ఏదో మనము గ్రహించాలి. రేపటి రోజున మనము చదువుకునే పాత నిబంధన వాక్యములో కొన్ని విషయాలు అక్కడ పొందుపరిచి ఉన్నాయి. రేపటి వాక్య ధ్యానములో మనం గమనిస్తాం పాత నిబంధన వాక్యములు. ఎందుకంటే అక్కడ అబద్ధపు ప్రవక్తలను గురించి యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ప్రవక్త ద్వారా వినిపించిన మాటలు మనం అక్కడ గమనిస్తాం. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, సత్యమును గురించి మనము తెలుసుకోవాలి. నేను పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను, సత్యస్వరూపియగు ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి ఆత్మలో కూడా ఏది దేవుని యొక్క ఆత్మ, ఏది అపవిత్రాత్మో వీటిని కూడా వాక్యమును వినేవారు గ్రహించాలి. అది గ్రహించాలి అంటే మనకు వినే మనస్సు ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. ఎందుకు తెలుసుకోవాలి? అది మనకు నిత్య జీవానికి మార్గము చూపిస్తుంది కాబట్టి, రక్షణ మార్గాన్ని మనకు బయలుపరుస్తుంది కాబట్టి మనము వినడానికి ఆసక్తి చూపాలి. అందుకనే వాక్యం ఏమని చెప్తుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది, కాగా వినుట
క్రీస్తును గూర్చిన మాటలై ఉండాలి. అంతే తప్ప ఈ ప్రభు అయిన యేసుక్రీస్తును పక్కన పెట్టి తమను గురించే తాము చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏ రక్షణ వాక్యము మన దగ్గరికి పంపబడింది? దేవుని ద్వారా, ఆయన కుమారుని ద్వారా వచ్చిన వాక్యము. ఇది ఎటువంటి వాక్యము? మనకు రక్షణను ఇచ్చేటువంటి వాక్యము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. మధ్యలోనికి వెళితే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయములోని 1వ వచనములోను మధ్య వచనములో మనము ఈ విషయాన్ని మనము గమనిస్తున్నాము. కాబట్టి ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 26వ వచనములో వ్రాయబడిన వాక్యాన్ని బట్టి అబ్రహాము వంశస్థులారు, మొదటిది సహోదరులు, రెండవ వారు అబ్రహాము వంశస్థులు, మూడవ వారు దేవునికి భయపడువారు. చూసారా, ఈ యొక్క అనుబంధము ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో? సహోదరత్వము కలిగి ఉండాలి. అబ్రహాము వంశస్థులు, అక్కడ ఉన్న వారందరూ కూడా. మూడవ వారు ఎవరైతే దేవునికి భయపడతారో వారు అబ్రహాము వంశస్థులై ఉంటారు. రెండవది సహోదర ప్రేమ కలిగి ఉంటారు. సహోదర ప్రేమ కలిగి ఉంటారు. ఇది చాలా అవసరము. దేవునికి ఎవరైతే భయపడతారో వారికి చాలా అవసరం. 16వ వచనం చూడండి. అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లా నేను ఆయన చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గురించే ఇక్కడ మరి తెలియజేస్తూ మనమందరము కూడా ఈ యొక్క రక్షణ వాక్యము, పంపబడినటువంటి రక్షణ వాక్యము, ప్రవక్తల ద్వారా రక్షణ వాక్యము పంపబడింది. ప్రవక్తలను తిరస్కరించారు, కొట్టారు, చంపారు. చాలామంది ప్రవక్తలు హతసాక్షులయ్యారు. దాని తర్వాత దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు అనే వాక్యము సత్యము. కాబట్టి ఆ కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బోధించిన రక్షణ వాక్యమును మనమందరము కూడా వినాలి. ఎందుకంటే అది ఆకాశము నుండి పంపబడింది. అందుకనే ఎల్లప్పుడూ మనం జ్ఞాపకము చేసుకునే ఒక విషయము, ఆకాశము నుండి దేవుని యొక్క స్వరం వినబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. ఎందుకంటే ఆయన రక్షణ వాక్యాన్ని బోధిస్తాడు కనుక. కాబట్టి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములోని ఈ 13వ వచనములో మనం గమనించేది సత్యవాక్యము. దేవుడు మనకు పంపినటువంటి వాక్యము సత్యము, అందులో జీవముంది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పిన మాట మనము వింటూ ఉన్నాము, చదువుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇదే అపోస్తుల కార్యముల గ్రంథములో 15వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడిన మాట, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పౌలు? దేవుడు తనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అన్యజనుల మధ్య ఆయనను నిలువబెట్టి
సువార్తను ప్రకటించడానికి ప్రభువైన దేవుడు పౌలును ఎన్నుకొని వారి మధ్యకు పంపించాడు. కాబట్టి ఇక్కడ పౌలే చెప్తున్నటువంటి మాట, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. ఎవరండి విన్నటువంటి వారు? అన్యజనులు. ఎవరి నోటి మాట? అపోస్తులుడైన నోటి మాట. ఎందుకు ఈయన ఈ మాట అంటున్నాడంటే, ఒకప్పుడు నేను హింసకుడను దూషకుడనై ఉన్నాను, క్రైస్తవులనబడినటువంటి వారిని హింసించిన వాడను, వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి కొట్టినటువంటి వాడు, స్టెఫను హతసాక్షి అవుతుంటే ప్రధాన సాక్షి ఆయనే. కనుక అటువంటి నేను యేసుక్రీస్తుని గురించి వాక్యమును బోధిస్తూ ఉన్నాను అని అంటే, అన్యులైన మీకు అంటే దేవుడు నన్ను ఏ విధముగా ఎన్నుకొని అన్యులైన మీ మధ్యకు పంపించాడో. ఒకప్పుడు నేను హింసకుడనే, ఒకప్పుడు నేను దూషకుడనే, అయినప్పటికీ ఇప్పుడు నేను క్రీస్తుని గురించి వాక్యము చెబుతూ ఉన్నాను అంటే ఇది అసత్యమైనది కాదు, సత్యమే. ఎందుకంటే దేవుడు తన్ను తాను నాకు బయలుపరుచుకొని, తన్ను తాను నాకు ప్రత్యక్షపరుచుకొని, నన్ను నలగగొట్టి నన్ను తన దారిలోనికి తీసుకొని తన సేవకుడిగా, తన కొరకు హింసలు పొందేటువంటి వాడిగా, శ్రమలు పొందేటువంటి వాడిగా నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వాక్యము చెప్పుతున్నానో దానిని మీరందరూ కూడా విని విశ్వసించడం కోసమే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన సత్యవాక్యాన్ని బోధించడానికి ఒక దేవుని యొక్క ప్రతినిధిగా ఆయన ఎన్నుకొనబడ్డాడు. కాబట్టి మనము నమ్మాలి. కారణం ఏంటంటే వాగ్దానము చేయబడిన ఆత్మ మనలందరినీ కూడా ముద్రించింది. ఏంటి వాగ్దానము చేయబడినటువంటి యొక్క ఆత్మ ఏంటో మనము దేవుని యొక్క వాక్యములో చూద్దాం. 4వ వచనం చూడండి, 1వ అధ్యాయం 4వ వచనములో. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యందు పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధముగా దేవుడు మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు? ఇది ఇప్పటి ప్రణాళిక కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలందరినీ కూడా ఎన్నుకున్నాడు. ఈ లోకాన్ని అంతటిని కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలుగా మనం, ఎందుకంటే అది ఆ వాగ్దానము, ఆ వాగ్దానాన్ని దేవుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే లోకాన్ని రక్షించాలి అనే దైవ సంకల్పము తన కుమారుని ద్వారా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎక్కడ మొదలుకొని, ఏదెను తోటలో ఉన్న ఆదాము అవ్వలను మొదలుకొని మొదటి ఆదాము తర్వాత కడపటి ఆదామైన క్రీస్తు వరకు రక్షించడానికి యొక్క ప్రణాళిక దేవుడు ఏనాడో నిర్ణయించింది. అందుకని అన్నాడు ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు, ప్రతిదానికి ఒక సమయము ఉంది. ఆ దేవుని యొక్క ప్రణాళిక దైవ సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే ఆ సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. అందుకని అన్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు అనే మాటలు ఆయా సందర్భాల్లో మనము పరిశుద్ధ గ్రంథములో మనము వింటాము. అంటే ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన దానిని ఎవ్వరు కూడా కాదనలేరు, కాదని ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఉండలేరు అనే సత్యాన్ని కూడా మనం ఇక్కడ గమనిద్దాం. 14వ వచనములో
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు. దేవుడు ఎందుకు మనల్ని సంపాదించుకున్నాడండి? దేవుని యొక్క నామానికి మహిమ కలగడానికి, కీర్తి కలగడానికి మనల్ని సంపాదించుకున్నాడు. ఎట్లాగా సంపాదించుకున్నాడు? ఏ విధంగా దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు? తన కుమారుని యొక్క రక్తము ద్వారా, ఆ రక్త ప్రోక్షణము ద్వారా మనల్ని విమోచించి సంపాదించుకున్నారు. అందుకని అంటారు, మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు, విమోచింపబడిన వారు. క్రయధనము, రక్త క్రయధనము ఏదైతే ఉందో దాని ద్వారా మనము విమోచింపబడ్డాము ఈ లోకములో. అందుకనే పౌలు ఏమంటున్నారంటే ఇక్కడ, దేవుని మహిమకు కీర్తి కలగడం కోసమై, దేవుని మహిమకు కీర్తి రావాలి అని అంటే మనమందరము కూడా ఆయన రక్తములో కడుగబడిన వారమై ఉండాలి. క్రీస్తు యొక్క రక్తము మనందరి మీద ప్రోక్షింపబడినటువంటి వారమై ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తము మన మీద ప్రోక్షింపబడుతుందో మనలో ఒక మార్పు అనేది వస్తుంది, పశ్చాత్తాపము కలుగుతుంది, మారు మనస్సు కలుగుతుంది. తద్వారా మనకు పాపము నుండి విడుదల లభిస్తూ ఉంది. మనము నూతన జీవితాన్ని మనము ప్రారంభిస్తాము. ఇదంతా దేనికోసము? దేవుని యొక్క మహిమకు కీర్తి కలగడం కోసమే. దేవుని మహిమకు కీర్తి తీసుకురావడానికే దేవుడు మనలందరినీ కూడా తన కుమారుని యందు ఆయన సంపాదించుకున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు పౌలు. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఎవరు? మెసెంజర్. మెసెంజర్ అంటే ఎవరు? వార్తాహారుడు, రాయబారి. ఒక రాయబారిగా, ఒక వార్తాహారుడిగా దేవుని దగ్గర నుంచి మనకు శుభవర్తమానమును తీసుకువచ్చి మనలను మార్పు కలిగేట్లుగా చేసి, వినిన వాక్యము మన హృదయములోనికి వెళ్ళి, దేవుని యొక్క వాక్యం ఎటువంటిదండి? రెండంచులు కలిగిన పదునైన ఖడ్గము కంటే వాడి అయినది దేవుని యొక్క వాక్యం. అది మన హృదయంలోనికి దూసుకొని వెళుతుంది కదా. వాక్యము ఒక వ్యక్తికి ఒక హృదయంలో కత్తితో పొడిస్తే ఎంత స్పీడుగా వెళుతుందో దేవుని యొక్క వాక్యము కూడా అలాగ దూసుకుని వెళ్ళాలంట. అంటే నొప్పి కలిగించాలి, అంటే హృదయాన్ని కదిలించాలి. విన్నటువంటి వాక్యము, విన్నటువంటి వాక్యము మన హృదయాలను కదిలించలేకపోతే, మనలో ఉన్న రాతి గుండెను తీసివేయలేకపోతే, మనలో మార్పు కలిగించకపోతే మనము వాక్యమును వినటలేదు. ఒకటి. రెండవది, వాక్యములో సత్యము ఉండి ఉండకపోవచ్చు, అసత్యమైన బోధ కూడా ఉండి ఉండవచ్చు. మన హృదయమును వాక్యము కదలిస్తూ ఉంది అని అంటే అది వాక్యము నిజమైనదే. అది యేసయ్యను గురించే చెప్పబడి ఉండాలి, నా గురించి చెప్పేటువంటిది కాదు. నా గురించి సాక్ష్యం ఉండాలి అంతే. యేసయ్య దేవుని కుమారుడు గురించి, ఆయన గురించి వాక్యం ఉండాలి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం ఇక్కడ గమనించేది. కారణం ఏంటంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఇక్కడ మరి పౌలు భక్తుడు చెప్పిన మాట మనం గమనించి చూస్తే, ఏ పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎందుకు తన కుమారుని ద్వారా ఈ దినముల అంతములలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే కారణము అక్కడ చెప్తున్నాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కారణము,
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు? ఎవరు? యేసుక్రీస్తు. దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే దేవుని మహిమలో ఒక తేజస్సు, ఒక కిరణం. ఆయన ఒక కిరణము. దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది సత్యవాక్యము. ఇది నిజమైన సువార్త. యేసుక్రీస్తుని గురించినటువంటిది. ఎవరు యేసుక్రీస్తు? ఎందుకు ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? కారణం ఏంటంటే ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలు చాలా స్పష్టంగా, ఇందులో దాపరికము ఏది లేకుండా, మర్మము ఏది లేకుండా దేవుడు దానిని బయలుపరచడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆయన స్వాస్యానికి మనము సంచకరువులుగా ఉండాలి అని వాక్యములో ఇక్కడ పౌలు మనకు తెలియజేయడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఏంటి ఆ మర్మము? ఇక్కడ యేసయ్య ఏది చెప్తున్నాడో చూడండి. ఏమన్నాడు అక్కడ? రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే ఏమన్నాడు? ఇందాక మనము జ్ఞాపకము చేసుకున్న వచనములో, మరి యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలోని 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏమన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు కదా. ఆ జగత్తు పునాది వేయబడక మునిపే అన్నటువంటి మాటకు సమాధానాన్ని మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో మనము చూస్తున్నాం 34వ వచనంలో. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథములో మనము చూసినట్లయితే 20వ అధ్యాయములోని 32వ వచనములో వ్రాయబడి ఉన్నది, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. మనము ఏ విధముగా ఆయన యొక్క స్వాస్థ్యమై ఉన్నామో, ఇక్కడ ఏదైతే ఎఫెసీ పత్రిక 1:14లో చెప్పబడిందో, మన స్వాస్థ్యమునకు ఆయన ఏ విధముగా సంచకరువుగా ఉన్నాడో ఇక్కడ ఈ 32వ వచనంలో చూస్తాం. అపోస్తుల కార్యములు 20:32లో దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. మనల్ని ఎవరికి చెప్తున్నాడు? దేవునికిని ఆయన కృపావాక్యమునకు. దేవుని యొక్క వాక్యము కృప కలిగినది. మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. ఇందాక ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్న లేఖన భాగములో ఆ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములోని 1వ వచనములో మనము చూస్తే, మరి యొక్క లోకాన్ని గురించి మాట్లాడుతూ మనిషి గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకము తెచ్చుకో.
కదండి. మొక్కై వంగనిదే మ్రానై వంగదు. అందుకని అన్నాడు, నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కారణం ఏంటంటే ఇప్పటి లోకము మనం చూస్తున్నాం, దుర్దినాలే. బంగ్లాదేశ్లో గొడవలు, రష్యాలో గొడవలు, ఉక్రెయిన్లో గొడవలు, ఇస్రాయెల్ దేశంలో గొడవలు, హమాస్లో గొడవలు. ఎక్కడ ఏ దేశంలో గొడవలు లేవు. ఒక పక్కన యుద్ధాలు జరిగితే ఒక పక్కన వరదలు, ఒక పక్కన కరువులు, ఒక పక్కన తెగుళ్ళు, భూకంపాలు. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నిటినీ కూడా మనం గమనించి చూస్తూ ఉంటే దుర్దినాలు ఎప్పుడో వచ్చినాయి, కానీ అవి రాకముందే సిద్ధపడమంటున్నాడు. సిద్ధపడిన వాడు దేనినైనా ఎదుర్కొనగలడు. ఎందుకంటే సిద్ధపడడం ఏ విధంగా అంటే, సిద్ధపడ్డాడని తెలియడానికి రుజువు ఏంటంటే, మన దగ్గర ఏముంటుందంటే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము మనల్ని కాపాడుతుంది. ఏమి కాపాడుతుంది మనలను? దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము. ఈ దేవుడు ఇచ్చే యొక్క సర్వాంగ కవచాన్ని గురించి ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయములో మరి పౌలు చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమంటున్నాడంటే 14వ వచనము నుండి నేను చదువుతాను, వినండి. 13 నుంచి, అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మై మరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇది సిద్ధపాటు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము మన చేతుల్లో ఉండాలి అంట. ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? సిద్ధపడితేనే వస్తాయి. సిద్ధపడకుండా దేవుడిచ్చే సర్వాంగ కవచాలు మనకు రావు అండి. సంపాదించుకోవాలి. ఒక్కొక్క ఆభరణాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ సంపాదించుకోవడం కోసము మనలో పట్టుదల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. నిద్రావస్థలో ఎవరు కూడా ఉండకూడదు. ప్రభు అయిన యేసు చెప్పింది ఏంటంటే, మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పాడు. కనుక ఈ విషయాలని ఆయన మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక మెసెంజర్, ఒక దూత, వార్తాహరుడు, దేవునికి మానవునికి మధ్యన వారధి. దేవునికి మానవునికి మధ్యన ఒక వారధి. దేవునికి మనుషులకు సమాధానాన్ని సమకూర్చే సమాధానకర్త ఆయన. 15వ వచనం చూడండి. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందు మీరుంచుకొనిన విశ్వాసమును గూర్చి, ఈ కారణాన్ని బట్టి, హేతు ఏంటంటే కారణం ఇదే. ఆ పై 2 వచనాలు 13, 14 వచనాలు, ఈ అన్ని కారణాలను బట్టి, ఈ హేతువులన్నిటిని బట్టి మనం ఏమి చేయాలి? యేసునందు మనకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, సమరయ స్త్రీ యేసు ప్రభు వారితో మాట్లాడినప్పుడు ఆమెకు కలిగినటువంటి విశ్వాసము, ఎటువంటి విశ్వాసము? ఆమె ఆ బిందెను అక్కడే విడిచి పరిగెట్టుకొని వెళ్ళింది. వాళ్ళని ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకువచ్చింది. అది విశ్వాసం. మార్తా, నీ తమ్ముడు తిరిగి లెగుస్తాడు, నమ్ముతావా? నమ్ముతాను ప్రభువా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటుంది. ఎప్పుడు నమ్ముతుందంట? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటుంది, పునరుత్థానమందు, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును.
అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతుకు నా యందు విశ్వాసముంచువాడు ఇక ఎన్నటికని చనిపోవడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగితే ఆమె అవును ప్రభువా, ఎస్ ఐ డూ బిలీవ్, ఈ మాట నేను నమ్ముచున్నాను. అది వాక్యము. ఈ 13-14 వచనంలో రాయబడినటువంటి సువార్త అదే. మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనమందరము కూడా ముద్రింపబడ్డాము. మన మీద ఇటువంటి ముద్ర ఉండాలి, కానీ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ముద్ర ఉండకూడదు. ఏంటి ఆ ముద్ర? 666. అది ఉండకూడదు. ఈ ముద్ర మన మీద ఉండాలి. కనుకనే అంటున్నాడు, ఈ కారణం చేత ప్రభు అయిన యేసునందు మీరుంచుకునేటువంటి విశ్వాసమును గూర్చి. మార్తకు ఎటువంటి విశ్వాసం ఉంది? జక్కయ్యకు ఎటువంటి విశ్వాసము యేసు ప్రభు వారి మీదకి కలిగి ఉన్నాడు ఆయన? సమరయ స్త్రీ ఎటువంటి విశ్వాసము పొందుకున్నది? ఆమె రక్షింపబడింది, సమరయులందరూ కూడా రక్షింపబడ్డారు. కాబట్టి ఆ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరిడల మీరు చూపున్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను. మీరు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో యేసయ్య పట్ల, పరిశుద్ధులందరి పట్ల. యేసయ్యను నమ్మిన వారు పరిశుద్ధులను కూడా నమ్మాలి. చూడాలి పరిశుద్ధత. నాలో పరిశుద్ధత మీకు కనపడాలి. కనపడాలంటే మీ చెవులు వినగలిగినవిగా ఉండాలి, మీ కళ్ళు చూడగలిగినవిగా ఉండాలి. మసకబారకూడదు. నాలో పరిశుద్ధత మీకు ఎట్లా తెలుస్తుంది? నేను పరిశుద్ధుడనని మీరు ఏ విధంగా తెలుసుకుంటారు? నా ప్రవర్తన, నా మాట, నా జీవితం, ఇవే సాక్ష్యం. నేను పరిశుద్ధుడనని తెలియచేయడానికి నా నెత్తి మీద ఏ వెలుగు ఉండదు, నా తలెనకల ఏ వెలుగు ఉండదు. నేను కేసుకున్నాను కానీ అవి తెల్లవి కాబట్టి అది కాదు. నా స్వరములో కూడా మీరు శక్తిని గ్రహించి ఉండాలి. నా స్వరములో కూడా మీరు శక్తిని గ్రహించి ఉండాలి. అంటే ఈ మాటలు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా నా స్వరము కాదు నీ స్వరమును వినిపించు, నా మాటలు కాదు నీ మాటలు పలికించు. స్వరము దేవునిదైనప్పుడు మాటలు కూడా దేవునిదై ఉంటాయి. స్వరము నాదైనప్పుడు మాటలు కూడా నావై ఉంటాయి. కాబట్టి నేను మాట్లాడే మాటలు, మీరు వినే స్వరము ఎవరి మాటలు, ఎవరి స్వరము ఉంటేనే మీరు వింటారు, మీరు గ్రహిస్తారు. ఆ గ్రహింపు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీలో మార్పు అనేది కనబడుతుంది. అది ఈ చర్చిలో కూర్చున్నప్పుడే కాదండి, మీరు జీవించినంత కాలము ఆ మార్పు మీలో ఉండాలి. కాబట్టి అందుకని అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధులందరిడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి సంతోషం కలిగింది. అపోస్తలుడైన పౌలుకు ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను ఆయన చూచినప్పుడు, నేను దేవునికి ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేస్తున్నాను. మీ విషయమై మానక దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తుండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంటాడు. అదే 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో ఏమంటాడు? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తము. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎవరిని గురించి? అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరి గురించి. వాళ్ళు ఏ విధంగా దేవుని యొక్క వాక్యమును విని నమ్మి విశ్వసించి పరిశుద్ధులను స్వీకరించి తమను తాము ఏ విధముగా వాళ్ళు క్రీస్తుకు సమర్పించుకొని ఉన్నారో, ఇవన్నీ కూడా పౌలుకు సంతోషాన్ని ఇచ్చాయి. ఆయన
వెళ్ళిన ప్రతి చోట మరి బోధకులు బోధించిన తర్వాత వాళ్ళ మిషనరీలుగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కాన్స్టాంట్గా ఒక ప్లేస్లో లేరు మిషనరీలు. వాళ్ళ యొక్క పని ఏంటంటే బీడు భూమిని దున్నడము, విత్తనాలు నాటడము, అవి ఫలించిన తర్వాత ఫలించిందని రుజువైనప్పుడు వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ భూమిని, అది బీడు భూమి కాదు, అదిక ఫలాలను ఇస్తూనే ఉంటుంది, పంట సమృద్ధిగా పండుతూనే ఉంటుంది. ఇంకొక ప్రదేశానికి వెళ్తారు. ఏ ప్రదేశానికి? ఇంకా ఎక్కడ బీడు భూమి ఉందో మళ్ళీ అక్కడికి వెళ్తారు. అంతేకాని విశ్వాసుల మధ్యకే వెళ్ళారు. మనం గమనించాలి. అది మిషనరీలు చేసిన మిషనరీస్ అని ఏంటంటే వాళ్ళు ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. ఒక చోట దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించారు, వాళ్ళు నమ్మారు, బాప్తిజం పొందారు, రక్షణ పొందారు. వారిని ఒక సేవకుడికి అప్పచెప్పడము, వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా ఎక్కడ దేవునికి వాక్యం విత్తబడలేదో అక్కడికి వెళ్ళి ఆ బీడు భూమిని దున్ని సారవంతము చేయడమే. పౌలు చేసిన పని కూడా అదే. కాబట్టి ఆయన అన్ని ప్రదేశాలు తిరిగాడు. ఆయన సువార్త దండయాత్రలంట ఆయన చేసింది, సువార్త ప్రయాణాలు కాదంట. ఆయన చేసింది ఏంటండి? సువార్త దండయాత్రలు అంటారు. 3 దండయాత్రలు అండి. దండయాత్ర అంటే ఏంటి? శత్రువులను ఓడించి గెలుచుకోవడమే, వాళ్ళని లోబర్చుకోవడమే, వాళ్ళ దాన్ని దోచుకోవడమే. ఇక్కడేంటి? ఈయన కూడా పాపులను గెలుచుకోవడమే, రక్షించడమే, దేవుని యొక్క వాక్యాన్ని పంచడమే, అక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడమే. ఇది ఆయన చేసినటువంటి 3 సువార్త దండయాత్రలు ఆయన జీవిత పరిచర్య కాలంలో. అందుకని నేను మీ గురించి దేవునికి మానక నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. సో ఇక్కడితో ఆపుకుందాం. ఎందుకంటే 17, 18, 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి దేవుని కృపను బట్టి వచ్చే బుధవారం ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించి మహిమ పొందునుగాక. ఆమేన్.